మనకి హెచ్పివి వ్యాక్సిన్ అని చెప్పి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించినట్టు ఉచితంగా వ్యాక్సిన్ వేయించడానికి అది రాజకీయ నాయకులందరికీ ఎంతో ఇష్టమైన వాళ్ళ లేడీస్కి మాత్రమే వేయించేటట్టు మళ్ళీ నిర్ణయం. ఇప్పుడు హెచ్పివి వైరస్ అనేది మగవాళ్ళకు కూడా వస్తుంది, కానీ ఆడవాళ్ళు అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం కాబట్టి అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను రెండు వైపులో కూడా బస్సు వాళ్ళకే ఫ్రీగా ఇచ్చారు, మగవాళ్ళకి బస్సు ఫ్రీగా ఇవ్వలేదు కాబట్టి. రేషన్ కార్డుల మీద కూడా ఆడవాళ్ళ పేరే ఉంటుంది, మగవాళ్ళ పేరు ఉండదు కాబట్టి. డ్వాక్రా రుణాలు కూడా ఆడవాళ్ళకి ఇస్తారు, మగవాళ్ళకి ఇవ్వరు కాబట్టి ఈ వ్యాక్సిన్ కూడా వైరస్ మగవాళ్ళు చిట్టుపెట్టిపోయినా పర్వాలేదు కానీ ఆడవాళ్ళకి ఇద్దామని నిర్ణయించుకున్నారు. మంచిది, ఎవరికో ఒకరికి ఇస్తున్నారు కాబట్టి మంచిది. సార్ ఏంటిది హెచ్పివి వైరస్ అంటే ఏంటి? హెచ్ఐవి వైరస్ హెచ్పివి వైరస్ ఇవి కొంచెం దగ్గరగా ఉన్నాయి, ఏమన్నా దాని స్టోరీ ఏమైనా చెప్తారా అంటే రెండు దగ్గరే అన్నదమ్ములు. హెచ్ఐవి హెచ్పివి. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోనా వైరస్ అన్నమాట. ఈ వైరస్ 9 ఏళ్ల అమ్మాయి నుండి 21 ఏళ్ల అమ్మాయి వరకు చాలా ప్రబలంగా చాలా ఎక్కువగా వస్తుంది. విదేశాలలో వస్తుంది కాబట్టి మన దేశంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన భారత స్త్రీలు కూడా అభివృద్ధి చెందారు, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబెడుతున్నారు. వాళ్ళు మగవాళ్ళతో పోటీగా జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు, టీ షర్ట్లు వేసుకుంటున్నారు, మాతో పాటు సిగరెట్లు కాలుతున్నారు, మగవాళ్ళతో పాటు మందు కూడా కొడుతున్నారు. కాబట్టి ఈ వైరస్ దీనికి సంబంధించిందే కాబట్టి చెప్పుకుందాం. అదేంటండి ఈ హెచ్పివి వైరస్ అనేది దీనికి సంబంధించింది ఏంటి? జాగ్రత్తగా వినండి. ఇది మీరు ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే 9 ఏళ్ల పిల్ల నుండి 21 ఏళ్ల వరకు ముందు వేసుకోవాలి, ఇది వీళ్ళు వేసుకుంటే మంచిది అని చెప్తారు. తర్వాత 21 నుంచి 45 వరకే వేసుకోవాలి, తర్వాత వేసుకోకూడదు అంటారు. అదేంటిది? 9 ఏళ్ల నుంచి 21 ఓకే బాగానే ఉంది, 21 నుంచి మళ్ళీ 45 ఏంటి? మరి 47 రాదా, 48 రాదా, 50 రాదా, 60 రాదా? అంటే ఈ వైరస్ రావడానికి ప్రధాన కారణము జత కట్టడము. అంటే 11 ఏళ్ల అమ్మాయి, 12 ఏళ్ల అమ్మాయి, 13 ఏళ్ల అమ్మాయి, 14 ఏళ్ల అమ్మాయి, 15 ఏళ్ల అమ్మాయి ఇంకొకటితో జత కట్టడము. అర్థమైంది కదా? సెక్షువల్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఈ వైరస్ వస్తుంది. ఓవరాల్ నోటితో చేసినా వస్తుంది. అందుకు ఇది రాకుండా విదేశాలు వాళ్ళు పెట్టుకున్నారు. మనకెందుకు? మన ఇండియాలో ఎవరు 12 ఏళ్ళ అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి, 14 అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి ఎవరితో జత కట్టదు కదా. ఒకవేళ అది కడితే అది అమ్మాయి కాదు కదా. ఇంకొక విషయం సార్, మరి 21 ఏళ్ల తర్వాత వాళ్ళకి 45 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళకి కూడా ఈ వ్యాక్సిన్ వేస్తారని దానికి ఏంటంటే ఒక అమ్మాయి ఒకరితో కాకుండా 2, 3, 4, 5గురితో కలిస్తే కూడా ఈ వైరస్ వస్తుంది. అందుకే 21 ఏళ్ల తర్వాత 4, 5గురితో కలిస్తే వస్తుంది. కాబట్టి మనకి ఈ వచ్చే అవకాశమే లేదు మన ఇండియాలో. 2, సిగరెట్ కాల్చే అమ్మాయిలకి ఈ వైరస్ వస్తుంది. మన ఇండియాలో సాధ్యమైనంత వరకు మనం సిగరెట్ కాల్చాం కాబట్టి మనకి వచ్చే అవకాశం లేదు. సార్ బాగానే చెప్పారు, ఇది రావడానికి ప్రధాన కారణం ఏం చెప్పారంటే చిన్న వయసులో 12, 13, 14, 15 ఏళ్ల వయసులో అమ్మాయిలు వేరే అబ్బాయిలతో జత కట్టడం ఇది మన ఇండియాలో జరగదు. అందుకే ఫారిన్ కంట్రీలు ఇది ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్ళు హెచ్పివి వైరస్ 1990లో కనిపెట్టి 1996లో వాటిని ఆమోదించి 22,000 ప్రాంతంలో బయట తీసుకొచ్చారు. ఈ వ్యాక్సిన్ ని కొన్ని దేశాలు ఖండించే కూడా, అంటే ఈ వ్యాక్సిన్ వేసేసి 12 ఏళ్ల అమ్మాయి, 13 ఏళ్ల అమ్మాయి, 14 ఏళ్ల అమ్మాయి, 15 ఏళ్ల అమ్మాయి వేరే వాళ్ళతో జత కట్టేలా అవకాశం పెట్టారు ఎందుకు అని ఈ వ్యాక్సిన్ ని ఆపేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అంతే కదా, ఎందుకు ఈ వ్యాక్సిన్ ఇచ్చి ఇంకా విచ్చలవిడిగా తిరగండ్రా అని చెప్పినట్టుంటది. కాబట్టి కొన్ని దేశాలు ఈ వ్యాక్సిన్ ఆపాయి. సార్ బాగానే ఉంది, బాగానే చెప్పారు, బాగానే ఉంది. 12, 13, 14, 15 ఏళ్ల అమ్మాయికి వెయ్యి అవసరం లేదు, ఒకవేళ వేసినా ఏం ప్రాబ్లం లేదు. ఫ్రీగా ఇస్తున్నాడు కదండి, తప్పే ఉంది, ఊరికి వేసేద్దాం పడుంటది, ఏదో ఒకటి అవుతుంది, ఫ్రీగానే కదా. మనం ఫ్రీగా వస్తే మనం పెనాయిల్ అవుతాం కదా, మన ఇండియా వాళ్ళం కదా. అన్నదానంలో చూడండి, కుర్చీ వెనకాల 4 లైన్లు నుంచుంటాం మనం, మన ఇంట్లో అన్నం ఉన్నా కూడా అడుక్కునే వాళ్ళకి పెట్టే అన్నదానంలో కూడా. కాబట్టి దాన్ని ఇప్పుడు అన్నదానం అనే పేరు మార్చేసి ఏమని పెట్టాం? అన్న వితరణ అని పెట్టాం. అన్నదానం అంటే మనం అడుక్కునే వాళ్ళం ఉంటామని అన్న వితరణ పేరు కూడా మార్చుకున్నాం, మంచి విషయం. ఇప్పుడు పోనీ ఫ్రీగా ఇస్తున్నాడుగా వేసుకుంటాం, ఏమైందండి నొప్పి అంటే? మంచిగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. మీరందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక కరోనా వ్యాక్సిన్ ముందు కన్నా జనాలు ఎక్కువ మంది చావడం గమనించారా? ఇంతవరకు మంచం మీద పడేవారు, 2 సంవత్సరాలు మంచం మీద పడ్డాడమ్మా, 3 సంవత్సరాలు మంచం మీద పడ్డాడమ్మా, పడి పోయాడమ్మా అని అనేవాళ్ళు. ఇప్పుడు మంచం మీద పడమే లేదు, డైరెక్ట్గా పోతున్నాడు. దానికి కారణం వ్యాక్సిన్. నేను అనట్లా, వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇలా జరిగిందండి అంటున్నా, వ్యాక్సినే కారణం అని చెప్పట్లేదు, ఎందుకంటే నేను చెప్పకూడదు కూడా. 2, మన బిల్ గేట్స్ గారు ఉన్నాడు కదా, బిల్ గేట్స్ వాడు 2 అమ్మాయిలు 1 అబ్బాయి ఉన్నారు బిల్ గేట్స్కి, వాళ్ళ ముగ్గురికి వ్యాక్సిన్ వేయించలేదంట. అదేంటిది, బిల్ గేట్స్ వ్యాక్సిన్ వేయించకపోవడం ఏంటి? కానీ మొన్న ఏం చెప్తున్నాడు, నేను వేయించాను అని చెప్తున్నాడు. పోనీ వదిలేయండి. అసలు కరోనా వచ్చినప్పుడు దాని స్టోరీ ఒకటి చెప్తాను, మీరు వ్యాక్సిన్ వేయించుకోవాలా వేయించుకోకూడదు ఇంకోటి చెప్తాను. ఇంకా ఫైనల్గా ఇంకొకటి, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా జనాలు చచ్చిపోయారా చావలేదా?
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా జనాలు చచ్చిపోయారు చావలేదా? చచ్చిపోయి నిన్న నైటే దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మన వాలంటీర్ మేడం వాళ్ళ నాన్నగారు పొలం పని చేసుకుని స్ట్రాంగ్గా ఉండాయన వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆ రోజు వాళ్ళ చిన్న కూతురు పెళ్లి అయితే పొద్దున్న నైట్ అంతా పని చేసి పడుకొని పొద్దున్న వేసుకొని చనిపోయారంట వ్యాక్సిన్ వేయించుకున్నాక. మరి వ్యాక్సిన్ వేయించుకుంటే చావులు రాకూడదు కదా, మరి వ్యాక్సిన్ వేయించు కూడా చచ్చిపోయామంటే అంటే వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది, నేను చెప్పవసరం లేదు కదా. కాబట్టి వదిలేయండి. ఇప్పుడు 2015లో పాండమిక్ వస్తుంది అని బిల్ గేట్స్ గారు ముందే చెప్పాడు. 2015లో ఆడికిలా తెలుస్తుంది పాండమిక్ అని? 2021లో 20లో కదా వచ్చింది పాండమిక్, మరి 2015లో ఎలా అవుతుంది బిల్ గేట్స్ గారికి ఎలా తెలిసింది? ఇంకొక విషయం, 2017లో పాండమిక్ రావడం ద్వారా 1,00,00,000 మంది చచ్చిపోతారు అని చెప్పి ఇప్పటికే ఆ వీడియో యూట్యూబ్లో కొట్టండి, బిల్ గేట్స్ టాక్ అబౌట్ పాండమిక్ 1 crore డెత్ అని కొట్టండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, బిల్ గేట్స్ టాక్ అబౌట్ పాండమిక్ ఇన్ 2017 1 crore డెత్ పీపుల్ డెత్ అని కొట్టండి. నేను ఇప్పుడు ఏం చెప్పాను అదే కొట్టండి యూట్యూబ్లో, ఇప్పటికే ఆ వీడియో ఉంది. 2015లోనే పాండమిక్ అనేది ఒకటి వస్తుంది, వచ్చి 1,00,00,000 మంది చచ్చిపోతారని బిల్ గేట్స్ గడికి ఎలా తెలుసు? అంటే బిల్ గేట్స్ ఏమైనా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దగ్గరికి వచ్చాడు ఆంధ్రాలో ముందే తెలియడానికి? ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఆ 2019లో బయోఎన్టెక్ పేరు రాసుకోండి, బయోఎన్టెక్ అనే సంస్థలో బిల్ గేట్స్ గారు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సరే ఆడిస్తాం, వాడు ఎక్కడైనా చేసుకుంటాడు, మీకు నాకు మధ్యలో నొప్పి ఏంటి? జాగ్రత్తగా వినండి, ఆ బయోఎన్టెక్కే కరోనా వ్యాక్సిన్ తయారు చేసింది. అంటే ఇది కరోనా వ్యాక్సిన్ తయారు చేయాలని ముందే పెట్టుబడి పెట్టాడు. ఇది మనం చెప్పాం అసలు. ఎపిస్టివ్ పల్స్లో వచ్చింది చూడండి, ఎపిస్టివ్ పల్స్లో. మళ్ళీ 2019లోనే ఇంకా జూమ్ ఇంత సెట్ కానప్పుడు వీళ్ళు జూమ్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మనం వాడుతున్న జూమ్ ఉంది చూసారా, ఈ జూమ్ ఇంత విస్తృతంగా విస్కృతంగా అందరూ ఆన్లైన్లో పోటీ పడాలి, ఆన్లైన్లో చేయాలని చెప్పి ఈ జూమ్లో కూడా పెట్టుబడులు పెట్టారు. వాళ్ళకి ఎలా తెలుసు? కాబట్టి వ్యాక్సిన్ అద్భుతంగా చేశారు. పోనీ వ్యాక్సిన్ అయితే అందరూ బతికారా? వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయారు కదా సెకండ్ వేవ్లో, మూడో వేవ్లో. మరి వ్యాక్సిన్ ఇంకేం పని చేసినట్టు? కాబట్టి ఈ వ్యాక్సిన్ వేయించుకోవద్దని నేను అంటలా, ఫ్రీగా వస్తుంది కాబట్టి వేయించుకుంటారో వేయించుకోరో మీ ఇష్టం. సార్ మా పాప 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి వేరే వాడితో కలుపుతుందండి, వేయించుకోండి. సార్ మా పాప సిగరెట్ కలుతుందండి, వేయించుకోండి. సార్ మా పాప 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు వచ్చేంతవరకు 2-3 తిరుగుద్దండి, వేయించుకోండి. లేదు సార్ మా పాప భారతదేశ మహిళాశ్రీ బాగానే ఉంటది, వేయించుకోవద్దు, ఇందులో ఏముంది? దీని మీద ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి నాకు అడగండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. చెప్పండి మహాలక్ష్మి గారు, స్పీడ్గా చెప్పాలి. సార్ నాకు దీని మీద డౌట్స్ లేవు సార్. ఓకే ఓకే, వద్దు నేను ఇది లేకపోతే తర్వాత 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 మాధురి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ కరోనా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చింది కదా సార్. అంటే వాళ్ళు రకరకాలు అమ్ముకుంటారండి. ఇప్పుడు నేనేం చెప్తాను, జ్యోతిలక్ష్మి కట్టిన చీరలు, శ్రీదేవి కట్టిన చీరలు, జయప్రద కట్టిన చీరలు అని అమ్ముతాను. నిజంగా జయప్రద, జయసుధ, శ్రీదేవి కట్టిన చీరలు మనకు అమ్ముతారా? అమితే వాళ్ళు కట్టుకున్న చీరలు మనం కట్టుకుంటే వాసన రాదా? అంటే అమ్మడానికి ఇది ఒక మోడల్ టెక్నిక్. ప్రపంచంలో వ్యాపారం చేయాలంటే రెండు ఏంటి, ఒకటి అవసరం, 2 భయం. ఈ 2 ఉంటేనే మీరు వ్యాపారం చేస్తారు. లేకపోతే మనం సొంత అమ్మ దగ్గరికి వెళ్తామండి, మనం సొంత తమ్ముడిని పెళ్లి అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఒకే మంచం మీద పడుకున్న మనం సొంత తమ్ముడి దగ్గరికి వెళ్ళామా, కలిసామా, మీ కూతురు ఎలా చదువుతుందో సుబ్బారావు అని అడిగామండి? మరి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? కాబట్టి వాళ్ళ బిజినెస్ కావాలి అంటే మనల్ని భయపెట్టాలా, మనకు అవసరాన్ని క్రియేట్ చేయాలా. ఇంకొక విషయం ఇక్కడే చెప్తాను చూడండి, 18వ శతాబ్దంలో పేస్ట్ వచ్చింది, 1800 చివరిలో. 1930లో 35లో ఇండియాకి పేస్ట్ వచ్చింది. పేస్ట్ వచ్చినప్పుడు ఎవడో పేస్ట్ వాడకపోతే మాకు పందుం పుల్ల ఉంది, వేప పుల్లతో తోముకుంటే సరిపోతుంది, ఇప్పుడు మళ్ళీ పేస్ట్ కొనాలి, బ్రష్ కొనాలి, టంగ్లర్ కొనాలి, 3 కొనాలి, వేప పుల్ల ఇలా కనిపెడితే ఇంకా నేచర్లో కూడా వెళ్ళిపోద్దంటే అప్పుడు తెలివితేటలకు ఏం చేసినంటే స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి బ్రష్ ఇలా చేసుకోవాలి, ఇది చేసుకోవడం టెక్నిక్ అని చెప్పడంతో స్కూల్ పిల్లలకి బెస్ట్ పేస్ట్ ఫ్రీగా ఇచ్చాడు. ఇది ఇంట్లో తీసుకెళ్లి బ్రష్ పేస్ట్ పెట్టి ఇంట్లో పళ్ళు తోముకుంటే చిన్నపిల్లల బొమ్మలు అంటే ఇష్టం కదా, ఇది ఓ బొమ్మలో తోముకున్నారు. పక్కింటి చదువుకోలేని కూడా ఈ బొమ్మ చూసి నాకు ఇది కావాలని కొనుక్కోవడంతో ఇప్పుడు ఎన్ని వేల కోట్లు వచ్చాయి. మీకు థమ్సప్ గురించి చెప్తాను, పిచ్చెక్కిపోతారు. ఫస్ట్ మన ఇండియాలో థమ్సప్ అంత అద్భుతంగా విశృంఖలంగా లేదు. మన ఇండియాలో ఎవరో అలా తాగరు, నిమ్మకాయ రసం తాగుతారు, మజ్జిగ తాగుతారు, సబ్జా నీళ్ళు తాగుతారు. మరి థమ్సప్ ఎలా పోటీ చేయాలా? అప్పుడు ఏం చేశారంటే, మా ఇంట్లో పెళ్లిళ్ళు జరుగుతున్నాయని మీరు ఎవరైనా చెప్పగానే పెళ్లిళ్ళకి ఎంతమంది వస్తున్నారు, 300 మందికి 300 బాటిల్ థమ్సప్లు ఫ్రీగా ఇచ్చి అందులో ఐస్ గడ్డలు కూడా ఫ్రీగా పెట్టేవాడు. ఇలా పెట్టగా పెళ్లిళ్ళకి థమ్సప్లు ఇవ్వాలని మొదలుపెట్టి ఇంట్లోకి వచ్చిన చుట్టాలు కూడా థమ్సప్లు ఇవ్వాలని
దెబ్బకి థమ్స్అప్ అలవాటు అయిపోయింది. ఇవన్నీ మన పాతవి తెలియదు. ఇప్పుడు కొత్తగా మీకు ఒకటి చెప్తాను, మీ అందరికీ తెలిసింది 2016లో జియో ఫస్ట్ ఫ్రీగా ఇచ్చాడు ఇవ్వలేదా? జియో సిమ్ మీ అందరికి ఫ్రీగా ఇచ్చాడా? నెట్ ఫ్రీగా ఇచ్చాడా? ఊరికే జియో నెట్ ఫ్రీగా వాడేసుకున్నారా? వాడేసుకున్నాక ఇప్పుడు డబ్బులు పెట్టాడా? ఎంత కడుతున్నారు నెలకి? 400 లేకుండా జియో సిమ్ ఇంతవరకు మనం 400 రూపాయలు అసలు ఫోన్కి వాడతాం ఎప్పుడైనా మన జీవితంలో? లేదు సార్. కానీ ఇప్పుడు 400 ఎలా వాడుతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ అలవాటు చేస్తాడు, అలవాటు చేసినారు తోస్తాడు. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళ దగ్గర డబ్బులు అవసరమైనప్పుడల్లా మీకు వ్యాక్సిన్ అంటారు. సార్ అవసరం లేదా సార్? అంటే ఇప్పుడు 14, ఒకటి చూడండి 17 చూడండి, నేను ఇదే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ వినండి. 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి మా అమ్మాయి వేరే వాడితో జత కట్టదు, మంచిది, వ్యాక్సిన్ అవసరం లేదు. 21 ఏళ్ళ తర్వాత మా అమ్మాయి లేదా నేను అంటే నేను ఇద్దరు ముగ్గురు నలుగురితో తిరగను, ఇంకా రాదు, ఇంకెందుకు వస్తుంది? సార్ ఇది కాదు సార్, క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అంతేనా సార్? సేమేనా? వ్యాక్సిన్ మరి సరైన ఆహారం తింటే మళ్ళీ క్యాన్సర్ కి వ్యాక్సిన్ ఎందుకండి? ఇప్పుడు ఒకవేళ వ్యాక్సిన్ చేసుకుంటే కరోనా వైరస్ గురించి మొన్నే చెప్పాను కదా, కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయారా లేదా? ఎస్ సార్. మరి అదేంటది, మరి కరోనాకి వ్యాక్సిన్ ఎంత మరి చావకూడదు కదా, వాళ్ళు ఎలా చచ్చిపోయారు? మరి ఇది ఈ వ్యాక్సిన్ అయితే వ్యాక్సిన్ రాదా? ఒకసారి చూడండి, క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అంత అయిపోయి తగ్గిపోయాక మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం తెలుసా? మరి అదేంటి, ట్రీట్మెంట్ వేసావు కదా మళ్ళీ ఎలా వచ్చింది? కాబట్టి వాళ్ళు నమ్ముకోవడానికి 100 చెప్తారు, లేదు మన దగ్గర ఉన్నాయంటే వేసుకోవడం. అవసరం లేదు కదా సార్. ఏం అవసరం, సరైన ఆహారం తింటే కొంచెం ఎక్సర్సైజ్ ఉంటే వ్యాక్సిన్ అవసరం. చెప్పండి రూపిణి గారు. థ్యాంక్ యూ సో మచ్. రూపిణి గారు నమస్తే సార్. అదే సార్ నా డౌట్, హెచ్పివి వ్యాక్సిన్ కి సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధం ఏంటి అని ఎందుకు క్యాన్సర్ ఏం లేదండి. ఇప్పుడు హెచ్పివి సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది ఎలా టెస్ట్ చేస్తారు తెలుసా? మనకి వైరస్ టైంలో ఒక ముక్కులో ఒక పెద్ద పుల్ల పెట్టి ఇక్కడ చెక్ చేసి కింద తీసారా, అలాంటిది ఒక పుల్ల తీసుకొని అమ్మాయి యోనిలో తోస్తారు, అమ్మాయి యోని భాగంలోకి. యోని అంటే చేతి తెలుసు కదా, యోనిలోకి తోసి ఆ లోపల సర్విక్స్ అన్నమాట, అంటే యుట్రస్ గర్భాశయం ఎదురుగా ఒక చిన్న కణం ఉంటుంది, ఆ కణంలో పెట్టి ఇలా తుడుపుతారు, అక్కడ చర్మాన్ని పీకుతారు, పీకి వచ్చిన చర్మాన్ని భూతద్దంలో చూస్తారు ఈ అమ్మాయికి వచ్చిందా లేదా అని. అందులోకి ఎందుకు వెళ్ళింది మీకు అర్థం కావాలి అందరికి, వేరే వాళ్ళు ఎవరైనా పెడితే అందులోకి వెళ్తుంది, అంతే, అయిపోయింది, సింపుల్. ఎవరితో పెడితే వాళ్ళు తిరగకుండా ఉంటే ఇవే ఎందుకు వస్తుంది మనకి? సింపుల్ టెక్నిక్. ఇవన్నీ ఏంటంటే అమ్ముకోవడానికి 100. ఓకే సార్, అర్థమైంది. ఏంటి ఎవరికైనా దీని మీద డౌట్ ఏమైనా ఉందా? మంచి విషయం, డౌట్ ఏమీ లేకపోతే మరీ మంచిది. సరే అయితే బాగా యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఇంజెక్షన్ తీసుకున్నారో తనకి నరాలు వీక్నెస్ వచ్చి తనకి తెలియకుండానే పడిపోతుంటారు సార్. సైడ్ ఎఫెక్ట్ లో కాదు సార్, ఇప్పుడు పాపం తను అసలు నడవలేకపోతుంది, అంటే ఇప్పుడు తను చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. సో తను మీతో మాట్లాడాలని పాపం ఎన్నోసారి అడుగుతుంది కానీ అవ్వట్లేదు. మీరేమైనా చెప్తారా సార్? అది చెప్తానండి. ప్యాంక్రియాస్ నాకు ఒకసారి ఆదివారం ఫోన్ చేయండి, చెప్తాను. చెప్తారా? ఓకే, తనే మాట్లాడుతుంది. అది డాక్టర్స్ కి మళ్ళీ రిపోర్ట్స్ కూడా పెడతాను సార్ మీకు. ఓకే అండి, సరే. మహాలక్ష్మి గారు చెప్పండి.